హలో, ఏం చేస్తున్నావు? టీ పెట్టుకుంటున్నానండి. మీది ఆఫీస్ ట్రిప్ అయిపోయిందండి? అయిపోయింది. 2 అవర్స్లో అక్కడ ఉంటాను నేను. కొంచెం ఆఫీస్లో మనీ ప్రాబ్లం అయింది నాకు. నీళ్ళ నెక్లెస్ ఉంది కదా, నేను వచ్చాక నాకు ఇవి, నేను దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలి, అర్జెంట్. నెక్లెసా? వదినా వదినా ఉన్నారా? వదినా ఏంటమ్మా శ్రీధర్? వదినా, అమ్మకి తెలిసింది, హాస్పిటల్లో ఉంది. ఏమైనా హెల్ప్ కావాలా? అమ్మకి సీరియస్ గా ఉన్నది. బాధపడకమ్మా. డాక్టర్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు వదినా. నా దగ్గర డబ్బులు ఏం లేవు వదినా, అన్నీ అయిపోయాయి. డబ్బుల కోసం బయట బాగా ట్రై చేశాను వదినా, కానీ అరేంజ్ కాలేదు వదినా. సమయానికి ఊర్లో అన్నయ్య కూడా లేరు, నా దగ్గర కూడా ఏం డబ్బులు లేవమ్మా. ఏమో అర్థం కావట్లేదు వదినా, చాలా టెన్షన్. సరే, ఒక్క నిమిషం ఉండు. శ్రీధర్, ఇందులో నెక్లెస్ ఉంది. ఇది అన్నయ్యకి తెలియకుండా ఇస్తున్నాను. ముందు వెళ్ళి అమ్మకి ఆపరేషన్ చేయించుకో. బాధపడకు, అమ్మకి ఏం కాదు. ముందు వెళ్ళి ఆపరేషన్ చేయించు. నేను ఎక్కడెక్కడ ట్రై చేశాను వదినా. సరే సరే శ్రీధర్, బాధపడకు, తీసుకెళ్ళు. అలాగే వదినా. ఏంటి నెక్లెస్ అనగానే సైలెంట్గా ఉన్నావు? ఏం లేదండి. నేను ఈరోజు నైట్ బయలుదేరుతున్నా. సరేనండి. శ్రీధర్కి కాల్ చేస్తాను. శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో రవి. చెప్పక్క. శ్రీధర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది రవి. వాడికే ట్రై చేయక్క, ఎక్కడ ఉన్నాడేమో. శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా, అందుకే నీకు కాల్ చేశాను నేను. ఇంకోసారి వాడికే ట్రై చేయక్క. సరే సరే. ఇప్పుడు ఏం చేయాలి నేను? శ్రీధర్కి ఇచ్చేసాను. ఈయనేమో నెక్లెస్ కావాలంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈయన తెలిస్తే ఏమంటారో ఏంటో. నీకు నువ్వేమనుకుంటున్నావు? నేను నీకోసం కొంటే నువ్వు ఎవరికో దారిపోస్తూ ఉంటావా? ఏంటి మాట్లాడవేంటి?
లేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆయన చెప్పలేను. ఆయన చెప్తే ఇప్పుడు నన్ను చంపేస్తారు. ఆయన రాకముందు నేనే సూసైడ్ చేసుకుంటే? బాధలో ఉన్నాడు కదా అని హెల్ప్ చేద్దాం అనుకుంటే నా పీకల మీదకి వచ్చింది కదా ఇప్పుడు. నేనేం చెయ్యాలి? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు. అరే ఎవర్రా మీరు? కుడుతున్నారు ఇందరు. అరే అది తీసుకోకట్రా, అది మా అమ్మ ఆపరేషన్ గురించిరా, డబ్బులు కావాలరా నాకు. అరే ప్లీజ్ రా, అరే మీ కాలు పట్టుకుంటాను రా. రే 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 వదినా, శ్రీధర్, ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? కొంచెం మాట్లాడాలి వదినా మీతో. సరే, లోపలికి రా. వదినా, మార్నింగ్ నాకు ఇది ఇచ్చారు కదా, అమ్మ ఆపరేషన్కి బయట అరేంజ్మెంట్ అయినా వదినా. మరి సరిపోతాయా? పర్లేదు వదినా, బయట అరేంజ్ చేసుకున్నాను. సరిపోతాయి వదినా? సరిపోతాయా? లేదంటే ఉండనివ్వు. పర్లేదు వదినా, అరేంజ్ అయ్యాయి. సరే థ్యాంక్స్. సరే శ్రీధర్. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. సరే గానీ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. సరేనండి, కాలు కడుకోండి. చాలు చాలు చాలు. బిర్యానీ చేసావండి, బాగుంది. అవును సరే గాని, పాపం మన పక్కింటి శ్రీధర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందని చెప్పాడు. టైంకి ఏదన్నా హెల్ప్ చేద్దామంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది. పాపం ఎలా ఉందో ఏంటో. అవును, నీ నెక్లెస్ ఉంది కదా, మనం తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉందో, ఎవరైనా అమ్మే కదా, ఇద్దామా? ఇప్పుడు పర్లేదంటండి వాళ్ళ అమ్మకి. అమ్మయ్యా, ఇచ్చినందుకు ఏమంటాడో అనుకున్నాను.
ఆయనే హెల్ప్ చేద్దామన్నారు. ఒక్క రోజులో ఎంత టెన్షన్ పడ్డాను.